పార్లమెంట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడమే కాకుండా చట్టం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా అనేక మార్పులు తెస్తూ 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 2025 ఉపాధి హామీ చట్టం యొక్క బిల్లుని నిన్న ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ప్రవేశపెట్టిన అంశాల్లో చాలా లోపభూయిష్టంగా, కోట్ల మంది గ్రామీణ పేదలకు నష్టదాయకంగా, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి విధానానికి భిన్నంగా ఈ చట్టాన్ని మార్చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దాని గుండెకాయ లాంటి అంశాలని మార్చేసింది. ఈ కారణంగా రానున్న కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయడానికి అనేక రకాల సవరణలు చేసింది. ఒకటి, గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందే ఈ దేశంలో గ్రామాల్లో పని లేని సమయంలో వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు, చిన్నకారు రైతులకు పట్టెడు అన్నం పెట్టడానికి ఏడాదికి 100 రోజులు గ్యారెంటీ పని కల్పిస్తూ తెచ్చినటువంటి చట్టం. ఈ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది, కేవలం 10% మాత్రమే రాష్ట్రాన్ని భరించేది. మూడో అంశము, ఈ భారతదేశ జాతిపితగా పిలువబడే మహాత్మా గాంధీ పేరు మీద 150 కోట్ల మంది ప్రజానికం ఇష్టపడే బాపూజీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రామ్జీ అని పేరు అర్థం వచ్చేలా చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది. అందుకోసమే ఈ విధానానికి విరుద్ధంగా ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోవాలని 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాప్రకారంగా అమలు చేయాలని మా 4 సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వెంటనే కొత్తగా పెట్టినటువంటి బిల్లును ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉపాధి హామీ చట్టానికి ప్రతి ఏటా సుమారుగా 80 నుంచి 1,00,000 కోట్లు కేటాయించేది. ఇందులో 90,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించేది, రాష్ట్రాలు 10,000 కోట్లు మాత్రమే భరించేవి. ఉదాహరణకు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏడాదికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఉపాధి హామీలో. అందులో 700 కోట్ల మాత్రమే రాష్ట్రాలు భరించేవి, కేంద్రం 6,200 కోట్ల రూపాయలు కేంద్రం భరించేది. ఇప్పుడు కొత్తగా తెచ్చిన చట్టం వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, 40% రాష్ట్ర ప్రభుత్వాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రం విడిపోయి దివాళా తీసి అప్పులు పాలవుతున్నటువంటి రాష్ట్రం దాదాపు 2,800 కోట్ల రూపాయలు పెట్టగలదా? ఇది సాధ్యం కాదు. వెనకబడినటువంటి పేద రాష్ట్రాలు 40% ఈ పథకానికి డబ్బులు కేటాయించలేదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రద్దు చేస్తే జనం తిరగబడతారని, ప్రజలు వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో రాష్ట్రాల మీద ఈ నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వాలే అసమర్థత, ఖర్చు చేయలేవు అని రాష్ట్రాల మీద నెపం పెట్టడానికి ఈ చట్టాన్ని సవరించారు. అందుకోసం ఇది చాలా దుర్మార్గమైంది. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే పేరులో ఇప్పుడు అదే జాతీయ గ్రామీణ ఉపాధి రోజ్గార్ యోజన అని పేరు మార్చి మహాత్మా గాంధీ అనే పేరుతో స్థానంలో రామ్జీ అంటే గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ మిషన్ అని ఒక పేరు మార్చి రామ్జీ అని వచ్చే పదంలో మార్చారు. నిన్న మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నాడు కదా అని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? రామ్, ఈశ్వర్, అల్లా అంటే ఈ దేశంలో అన్ని కులాలు మతాలకి విరుద్ధంగా దేశ లౌకిక తత్వాన్ని బోధిస్తూ మాట్లాడారు. అంటే ఆయన చెప్పినటువంటి ఏంది? ఈశ్వర, అల్లా, తేరేనామ్ అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తికి భిన్నంగా గాడ్సే, మహాత్మా గాంధీని చెప్పిన గాడ్సే వారసులుగా ఉన్న ఈ బీజేపీ ఎన్డీఏ నాయకత్వం దీన్ని సమర్థించడం దుర్మార్గమైంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం, మీరు ఎన్డీఏలో పాత్ర పోషిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క పాత్ర కేంద్రంలో చాలా కీలకంగా ఉంది. 25 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎన్డీఏలో ఉన్నారు. ఈ బిల్లును సమర్థిస్తారా? ఈ బిల్లును వ్యతిరేకిస్తారా? ఒకవేళ మీరు సమర్థిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,00,000 మంది గ్రామీణ పేదలకి, 50 లక్షల మంది నిరుద్యోగులకి తీవ్రమైన ద్రోహం చేసిన వారు అవుతారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం, మీరు ఈ చట్టాన్ని, ఈ బిల్లుని రేపు పార్లమెంట్లో మీ ఎంపీలంతా బిల్లును వ్యతిరేకించాలి. 2005 చట్టాన్ని యథావిధంగా అమలు చేయమని మీరు డిమాండ్ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసిన వాళ్ళని మేము భావించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అందుకోసమే దీనికి నిరసనగా
ఈ నెల 20వ తేదీన సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో రాష్ట్ర ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు అందరూ పాల్గొని ఈ చట్ట స్ఫూర్తిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుల వారు ఏవి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు. కేంద్రం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెస్తూ చేసిన ఈ మార్పులన్నింటినీ కూడా సిఐటియు వ్యతిరేకిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలకి అన్యాయం చేయడమే. ఈ మార్పులన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు, అనేక గ్రామాల్లో జరగబోయే నిరసనల్లో సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం అందరూ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేయమని చెప్పి కార్మిక వర్గానికి, ఇతర సెక్షన్స్కి కూడా పిలుపునిస్తోంది. ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం అంటే అనేక మంది పేదల పొట్ట మీద కొట్టడమే, వాళ్ళ కడుపు కొట్టడమే తప్ప మరొకటి కాదు. 40% రాష్ట్రాలు భరించాలి అంటే ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయలు కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి కట్టబెడుతోంది. పేదలకు ఉపయోగించి ఉపాధి హామీ చట్టానికి నిధులు కుదించడం ద్వారా దీన్ని మరింతగా కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించడం తప్ప మరొకటి కాదు. వీటిని ఉపసంహరించుకోవాలని, 2005 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని యథాతథంగా ఉంచాలని, పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చట్టం వర్తించేలా మార్పులు తేవాలని, కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మర్రాఫ్ సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి పాతదాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తేబోతున్నారు. బిల్లు ప్రవేశపెట్టారు లోక్సభలో. ఎప్పటి నుంచో ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇది చివరి దశ. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజానీకానికి ఇది ఎంతో బాసటగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది ప్రజానీకం ఈ పని ద్వారా లబ్ధి పొందుతున్న పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన తాలూకా నిధుల నుంచి 30% తగ్గించుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టడం, ఇది సవరణ చేసి దీన్ని కాస్త మెరుగుపరుస్తారని చెప్పేసి ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం ఆశించారు. ముఖ్యంగా పని దినాల్లో 200 పెంచాలని, అలాగే వేతనాలను కూడా రోజుకి 600కి పెంచాలని, ఇట్లాంటివి చేస్తారని చెప్పి ఆశిస్తుండే దశలో దీన్ని ఇంకా నిర్వీర్యం చేయడం అనేది దుర్మార్గం. కాబట్టి దీని మీద రేపు 20వ తారీఖున జిల్లా కలెక్టరేట్ల దగ్గర, అలాగే దశల వారీగా మండల గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ 4 సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు సమీకరించుకొని ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కూడా పిలుపునిస్తున్నాం. కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు. ఎం హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త ఉపాధి పథకం సంబంధించిన చట్టాన్ని కౌలు రైతుల సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకనంటే పాత చట్టంలో పనికి, ఉపాధికి గ్యారంటీ ఉంది. కొత్త చట్టంలో ఆ గ్యారంటీ లేదు. ఆ యాక్ట్లోనే గ్యారంటీ అనే పదం తీసేశారు. అందుకని రేపు రానున్న కాలంలో ఉపాధి హామీ పథకం సంబంధించి గ్యారంటీగా ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం, ఆశ, అవకాశం లేదు. అందుకని ఈ చట్టం గ్రామీణ పేదలకి మేలు చేసేదిగా లేదు. ఒకటి. రెండోది, పాత చట్టంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నవాళ్ళు మాకు పని కావాలని అడిగితే 15 రోజుల్లో పని చూపించాలి. పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతికి గ్యారెంటీ ఉంది పాత చట్టంలో. కొత్త చట్టంలో పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి అనే పదమే లేదు. అట్లాగే గతంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నిధులు క్రమక్రమంగా కోతేసుకుంటూ వచ్చింది. అంటే కొండలో బియ్యం కొండలోనే ఉండాలి, పిల్లాడు గుండ్రాయిలాగా ఉండాలంటే అవదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్లానెడ్గానే భూస్వాములకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అమ్ముడుపోయి, లొంగిపోయి నిధులు తగ్గించింది. నిధులు తగ్గించడం వలన 100 రోజుల పనే ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం.
100 రోజులు పని ఇవ్వలేని ప్రభుత్వం మేము 125 రోజులు ఇస్తామని ఊరికినే బొట్టకు మాటలు చెప్పి ఆ నిధులు కేటాయించుకోకుండా బకాయిలు ఇవ్వుకోకుండా 125 రోజులు ఇవ్వడం అసాధ్యం. అందుకనే మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆచరణేమో గడప దాటున్నట్టుగా ఏంటంటే ఈ పథకానికి సంబంధించిన వ్యవహారాలను నడుస్తున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయాలి. ప్రత్యేకించి మన వాళ్ళు చెప్పినట్టు మహాత్మా గాంధీ చరిత్రని చెరిపేయాలని చూసే బీజేపీ కుట్రలు బహుశా సాగవు. అంటే సూర్యుడికి అరిచేయి అడ్డు పెట్టేసి ఆయన కాంతిని ఆపడం ఎట్లా సాధ్యం కాదో భారతదేశంలో జాతిపిత యొక్క స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర ఇవన్నీ కూడా మసిపూసి మారేడి కాయ చేయటం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అందుకనే మహాత్మా గాంధీనే మాయ చేయాలని చూసుకునే ఈ కుట్రదారుల యొక్క కుట్రని ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో ఉన్న వాళ్ళందరూ భవిష్యత్తులో దీని మీద ఉద్యమించడానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయ రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఉపాధి హామీ చట్టం 2005లో వామపక్షాలు పోరాడి సాధించినటువంటి చట్టం ఇది. దేశవ్యాప్తంగా ఈరోజు అనేక మంది మహిళలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం వల్ల 100 రోజుల పాటు ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాలని పోషించుకున్నటువంటి పరిస్థితి నేడుంది. దాన్ని చట్టాన్ని పేరు మార్చి ఈరోజు రకరకాల పథకాలకి పేర్లు మారుస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఈరోజు గాంధీ గారికి దండేసి దండం పెడుతూ గాంధీ గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ఈరోజు పథకాలకి పేర్లు మార్చడం చాలా అన్యాయం. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల అనేక కుటుంబాలు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళల ఉద్ధరణే మా ఉద్ధరణ అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాయి. బేటీ బచావ్ బేటీ పడావ్ అనేసి చెప్తున్నాయి. ఈరోజు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడము, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పిఎం పోషణ అనేసి, కేంద్రీయ విద్యాలయ పాఠశాలని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం అంటే ఇలా పథకాల పేర్లు మారుస్తున్నారు తప్పితే ఆ పథకాల యొక్క ఉద్దేశాలు లక్ష్యాలకి మాత్రం తూట్లు పడుస్తున్నారు. ఈ ఉపాధి హామీ పథకం ఉండడం వల్ల ఈరోజు అనేక మంది కుటుంబాలు బ్రతుకుతున్నారు. దీన్ని ఇంకా 200 రోజులకి పెంచాలి అని చెప్పేసి ఈరోజు కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాలు ఈరోజు కోరుతున్నాయి. ఆ పని చేయకుండా ఈరోజు 200 రోజులకి పెంచాలనేసి 600 రూపాయలు రోజుకి వేతనం ఇవ్వాలనేసి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింప చేయాలి అని చెప్పేసి కోరుతున్నప్పటికీ వాటిని డిమాండ్లను నెరవేర్చకుండా ఈరోజు పథకాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. 20వ తారీఖు జరిగేటటువంటి నిరసన కార్యక్రమాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా ఈరోజు కౌలు రైతులు, ప్రజానికం అందరూ కూడా కాపాడుకునేటటువంటి బాధ్యత తీసుకొని 20వ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలనేసి పిలుపునిస్తారు.